అనుమానాలుంటే రండి నివృత్తి చేస్తాం. ఇది డిఎస్సి అభ్యర్థులకి నేను నిన్నటి నుంచి అడుగుతోంది. గత 2-3 రోజుల నుంచి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయండి, అక్కడ చేయండి, వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడం బాధ్యత అని. ఇప్పుడు ఓ బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. మెగా డిఎస్సి 2020లో ఏ ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగలేదు, అనర్హులు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. మెరిట్ రిజర్వేషన్ క్రీడా నిబంధనల ప్రకారమే టీచర్ పోస్టులు భర్తీ చేసిన స్పష్టం చేసింది. అయినా దీని మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే పాఠశాల విద్యా కమిషనరేట్కి రావాలని సందేహాలు నివృత్తి చేస్తామని ఆహ్వానించింది. డిఎస్సిపై వస్తున్న ఆరోపణలపై సాధారణ పరిపాలనా శాఖ స్పెషల్ సిఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండి భరణి సుదీర్ఘ వివరణించారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమకు అన్యాయం జరిగిందని కొద్ది కాలంగా ఆరోపిస్తున్న 34 మంది అభ్యర్థుల ర్యాంకులు, క్రీడా మెరిట్, హారిజెంటల్ సంబంధించిన అంశాలని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. వస్తే అనుమానాలు నివృత్తి చేస్తామన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఎవరైతే మొన్న జగన్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ వెళ్ళి అనుమానాలు నివృత్తి చేసుకుని అయినా లోపాలు ఉంటే అప్పుడు మళ్ళీ బయటకు వస్తే బాగుంటుంది.